హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది ఇంట్లోనే ఈజీగా పొరలు పొరలుగా చేసుకోగలిగే మామిడి తాండ్ర రెసిపీ అండి. వీడియోలో చూడండి, 7 నుంచి 12 పొరల వరకు తీసుకోవచ్చండి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి కానీ అండి, మామిడి తాండ్ర రెసిపీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. బయట కొంటుంటే మనకి మట్టి దుమ్ము ధూళి ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాము. అలాగే హైజినిక్గా కూడా ఉండదు అని భావిస్తూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఈజీగా చేసుకునే మామిడి తాండ్ర రెసిపీ ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా మామిడి తాండ్ర కొనుక్కుని నీకెన్ని పొరలు వచ్చినాయి, నాకెన్ని పొరలు వచ్చినాయి అని ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తినేవాళ్ళమండి. నాలాగా ఇలాంటి జ్ఞాపకాలు మీలో ఎంతమందికి ఉన్నాయండి? నేను ఇక్కడ ఇంకా వీడియోలో త్వరగా తీసేశానండి. 7 పొరలే చూపిస్తున్నానండి. కానీ నిదానంగా ఓపిక్గా తీస్తే 10 నుంచి 12 పొరలు కూడా వచ్చాయండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. చేయవలసిందల్లా ఉండవలసిందల్లా పేషెన్స్ అంతేనండి. ఈ మామిడి తాండ్ర చెయ్యాలంటే ఓపిక్గా చేయవలసిందే. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఈజీగా నెలల తరబడి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంత హైజెనిక్గా ఇంట్లోనే పొరలు పొరలుగా ఈజీగా చేసుకోగలిగే మామిడి తాండ్ర రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మామిడి తాండ్ర చేయటం కోసం నేను ఇక్కడ బంగినపల్లి మామిడికాయలు తీసుకుంటున్నానండి. 3 కాయలు తీసుకుంటున్నాను. వెయిట్లో చూస్తే కేజీ వరకు ఉన్నాయండి. మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. బంగినపల్లి కాయలే తీసుకోవాలని కూడా ఏమీ లేదండి. తోతాపురి అంటారు కదా, కలెక్టర్ మామిడి, అవి తీసుకున్నా కూడా మామిడి తాండ్ర ఈజీగా చేసుకోవచ్చు. మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేసి పీల్ చేసుకుని ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. ఏ సైజు ముక్కలైనా పర్వాలేదండి. మళ్ళీ ఇదంతా కూడా మనం మిక్సీ వేసేస్తాం కాబట్టి ఎలా కోసుకున్నా ఇబ్బంది లేదు. ఈ మామిడికాయలు అయితే పూర్తిగా తియ్యగాను లేవండి, అలా అని పుల్లగాను లేవండి. ఈ మామిడికాయలతో పాటు కొంచెం తాండ్ర పుల్ల పుల్లగా కూడా తెలియాలి అని అనుకుంటే ఒక పచ్చి మామిడికాయను కూడా హాఫ్ ముక్కని వేసుకుంటే బాగుంటుంది. పచ్చి మామిడికాయ కనుక తీసుకుంటే కనుక హాఫ్ ముక్కని ఒక్కసారి నీళ్ళల్లో ఉడికించి దీంతో పాటు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా మిక్సీ చేసేసుకోవచ్చు. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా మిక్సీ అయింది అని అనుకుంటే ఓకే, లేదంటే స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇక్కడైతే నాకు మామిడికాయ బాగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయిందండి. అందుకే దేనిలో ఉడికించదలుచుకుంటున్నానో దానిలోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ బ్యాచెస్గా మిక్సీ వేసుకుని మనం ఉడికించదలుచుకున్న కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కేజీ మామిడి పళ్ళ గుజ్జు కదండి, ఇది కేజీ మామిడి పళ్ళ గుజ్జుకు గాను 1/2 కేజీ షుగర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీ మామిడి పళ్ళ క్వాంటిటీని బట్టి లేదా పులుపు తీపిల్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పుతో కప్పు నిండుగా షుగర్ని వేస్తున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలపెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన దగ్గర నుంచి ఉడుకు పట్టిన కాడి నుంచి కూడా పైకి బబుల్స్గా కొత్త ఉడుకుతూ ఉంటుందండి. దగ్గరుండి అడుగంటకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఒక్కొక్కళ్ళైతే ఉడికించకుండా కూడా చేసుకుంటూ ఉంటారండి. అలాగైనా సరే చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ పంచదార వేసి చూపించాను కదండి మామిడి తాండ్ర చేయటం. మీకు ఇష్టం ఉంటే పంచదార ప్లేస్లో బెల్లాన్ని వేసుకుని కూడా చేసుకోవచ్చు. 5 to 10 మినిట్స్ పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఉడికిస్తూ ఉంటే మామిడి పండ్ల గుజ్జు కొంచెం దగ్గర పడుతుందండి. అలాగే కొత్త ఉడుకుతూ పైకి చిందుతూ ఉంటుందండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి పైన పడి కాలే అవకాశం ఉంటుందండి. జాగ్రత్తగా కలుపుకుంటూ మూత పెట్టుకొని తీసుకుంటూ మధ్యలో ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, కొత్త బబుల్స్ లాగా పైకి చిందుతోంది కదండి. ఈ టైంలో మూత పెట్టేసి ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెంటనే మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక ఇందాకటి మీద కూడా ఇప్పుడు మామిడికాయ గుజ్జు కొంచెం దగ్గర పడింది కదండి. ఈ స్టేజ్లో ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండుకోవాలి. నిమ్మకాయ రసం ఎందుకు అంటే మనం వేసిన పంచదార ఎండబెట్టేసరికి క్రిస్టలైజ్గా అయిపోయి క్రిస్టల్స్గా ఫామ్ అవుతూ ఉంటుందండి. కసకస అనే వస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఈ నిమ్మరసం వేసుకోవాలి.
నేనైతే ఇక్కడ కేజీ మామిడి పండ్లు గుజ్జుకు గాను పెద్ద సైజు కాయ అయితే ఒక్క కాయ అయినా సరిపోతుందండి. నా దగ్గర ఉన్నాయి చిన్న చిన్న కాయలు కాబట్టి నేను 2 కాయల దాకా తీసుకున్నాను. నిమ్మరసం వేసిన తర్వాత కూడా ఒక్క 5 మినిట్స్ పాటు ఇలా దగ్గరగా గుజ్జుగా అయ్యేలాగా ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ గుజ్జులా ఉడికించేసుకోకూడదండి. చల్లారిన తర్వాత కాస్త దగ్గర అవుతుంది కాబట్టి అది అనుసరించుకుని ఈ స్టేజ్లో ఉండంగా పొయ్యి కట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి, గెరిటితో ఇలా జారుస్తూ ఉంటే నీట్గా జారిపోతూ ఉందండి పల్చగానే. ఈ స్టేజ్లో ఉండంగా అయితే పొయ్యి కట్టేసుకోవచ్చు. ఒక స్టీల్ ప్లేట్లో 1 చెంచా దాకా నెయ్యిని వేసి బాగా చుట్టూతా అన్ని వైపులకి అద్దే విధంగా గ్రీస్ చేసుకోవాలి. సో దట్ మామిడి తాండ్ర ఇందులో పోసి మనం ఎండలో పెట్టి తర్వాత ఎప్పుడు తీసినా కానీ ఈజీగా ప్లేట్లోంచి ఊడి వచ్చేయడం కోసం. ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మామిడికాయ గుజ్జుని 2-3 గెరిటల దాకా వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇదే ప్లేట్లో మొత్తం గుజ్జునంతటినీ వేయబోతున్నామండి. కాబట్టి కొంచెం అంచు ఇలా ఉన్న ప్లేట్ అయితే మొత్తం గుజ్జంతా ఎన్ని పొరలుగా మనం వేసినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇలా లోతుగా ఉన్న ప్లేట్ అయితే బెస్ట్. ఇలా ప్లేట్ లాగా కాకుండా మీ దగ్గర ఎక్కువ గుజ్జు ఉండి ఎక్కువ పొరలు రావాలి అని అనుకుంటే కంచంలాగా తీసుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడే దించాం కదండి, వేడిగా ఉంది కాబట్టి నేను ఇలా గెరిటితో స్ప్రెడ్ చేస్తున్నానండి. చల్లారిన తర్వాత మనం చేత్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ప్లేట్ని ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని వైపులకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఒక్కసారి ట్యాప్ చేస్తూ ఉంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి. ఎండలు కూడా బాగా ఉండాలండి. ఇది ఎండాలి అంటే ఇప్పుడు నేను ప్లేట్ని ఎండలో పెట్టాను కదండి, 1 గంట గంటన్నరకి ఈ లేయర్ అంతా బాగా ఎండినట్టుగా అయిపోతుందండి. అప్పుడు మనం నెక్స్ట్ లేయర్ వేయవలసి ఉంటుంది. ఇదిగోండి, ప్లేట్లో వెయ్యగా మిగతా మామిడికాయ గుజ్జునంతటిని నేను ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకున్నానండి. సాధ్యమైనన్ని లేయర్స్ ఎండలో వేస్తూ ఇంకా మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే వేయడం కోసం. ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ప్లేట్లో వేసిన లేయర్ అంతా డ్రై అయిపోయిందండి. చేతికి అస్సలు అంటుకోవట్లేదు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గిన్నెలో ఉన్న ఈ గుజ్జుని ఒక లేయర్గా చేత్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా అంచులకు అంటుకోకుండా లేయర్ మీద లేయర్ వచ్చే విధంగా ప్లేట్లోకి ఉండే విధంగా చుట్టూతా ఎడ్జెస్ కూడా క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా నేను మామిడికాయ గుజ్జుని ఉడికించి ఫస్ట్ రోజు ఎండలో పెట్టినప్పుడు 3 to 4 లేయర్స్ వేశానండి. గంటకి గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకున్నాను. అలాగే ఎండలో పెట్టినప్పుడు ఏదైనా డస్ట్ పడుతుంది అని మీకు అనుమానం ఉంటే పైన ఏదైనా పల్చటి క్లాత్ కప్పుకోవాలి. నేనైతే బెంచ్ మీద పెట్టాను కాబట్టి నాకేం డస్ట్ పడలేదు. ఇదిగోండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మనం వేసిన లేయర్స్ అన్నీ ఎక్కడికక్కడ డ్రై అయిపోతూనే ఉన్నాయి. ఇదిగోండి, మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పెట్టేటప్పుడు మళ్ళా గుజ్జుని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంట్లోనే పూర్తిగా స్ప్రెడ్ చేసుకుని పైకి తీసుకెళ్ళి ఎండలో పెట్టుకున్నాను. ఎండలో పెట్టిన తర్వాత మళ్ళా 1.5 అవర్కి ఇదిగోండి చేతికి అంటుకోకుండా ఉంది అని అనిపించినప్పుడు మళ్ళా గుజ్జుని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ గుజ్జు కూడా ఆల్మోస్ట్ సగం వరకు నేను స్ప్రెడ్ చేయడం అయిపోయిందండి. ఇంకా గిన్నెలో ఒక 2 to 3 టైమ్స్ మాత్రం వేసుకునేంత గుజ్జు మిగిలింది. ఆ లేయర్ అయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ 1.5 అవర్ కండి ఇక్కడ మళ్ళా చేతికి అంటుకోకుండా ఉంది అని అనిపించినప్పుడల్లా ప్రతిసారి ఇంక ఇలాగే లేయర్స్ బై లేయర్స్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. మన మామిడికాయ గుజ్జంతా కూడా అదే ప్లేట్లో 1 by 1 వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మొత్తం అంతా లావుగా పోసేస్తే లేయర్గా రావడం కష్టమండి. డ్రై కూడా అవ్వడం కష్టం అవుతూ ఉంటుంది. అందుకే లేయర్ బై లేయర్ రావాలి అంటే 1 గెరిటి లేదా 2 గెరిట్లు వేసుకోవడం, ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం, ఎండబెట్టుకోవడం, మళ్ళా వేసుకోవడం, ఇదే రిపీట్ చేయవలసి ఉంటుంది. యాక్చువల్గా నేను ఉడికించిన 1 కేజీ మామిడికాయ గుజ్జుకైతే 2 రోజుల పాటు మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా గుజ్జు 1 by 1 లేయర్స్ వేసుకుంటే సరిపోతుందండి. కానీ నేను ఫస్ట్ డే ఉడికించి గుజ్జు పైన పెట్టేసరికి ఆల్రెడీ 12 అయిపోయిందండి. అందుకనే నాకు ఫస్ట్ డే ఎక్కువ లేయర్స్ వేసుకోవడం కుదరలేదు. సెకండ్ డే కూడా లేయర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి ఎండంతా పోయిందండి, కొంచెం గుజ్జు మిగిలింది. సో అది నేను థర్డ్ డే మార్నింగ్
మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి పైన ఎండలో పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నది థర్డ్ డే మార్నింగ్ అండి. ఆల్రెడీ గుజ్జంతా ఎండిపోయిందండి. ఈ కాస్త గుజ్జు మాత్రమే మిగిలింది. ఇంకా ఈ గుజ్జునంతటిని వేసేసి ఇంకా ఫైనల్గా ఎండలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బాగా ఎండాలండి. ఏ మాత్రం ఎండకపోయినా బూజు వచ్చేసే అవకాశం ఉంటుందండి. ఫైనల్ లేయర్ అయిన తర్వాత మాత్రం అన్ని లేయర్స్ ఎండే విధంగా ఎక్కువ రోజులు అంటే 2 to 3 డేస్ అయినా ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపించేది ఫైనల్ లేయర్ వేసిన తర్వాత 3 డేస్ తర్వాత అండి. రోజు పైన ఎండలో పెట్టి తీసుకొస్తాం జరుగుతూ ఉంది. ఎండ బాగా ఉంటే మాత్రం టకటక ఎండిపోతూ ఉంటుందండి. ఎండ తక్కువగా ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఫైనల్గా మొత్తం 3 to 4 డేస్ ఎండలో పెట్టి తీసుకొచ్చిన తర్వాత అండి. ఒక్కసారి కోసే ముందు చుట్టూతో ఎడ్జెస్ అంతా కూడా చేత్తో ప్రెస్ చేసుకుని చూసుకోవాలండి. ఎక్కడైనా మెత్తగా ఉంది అని అనిపిస్తే డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ ఎండలో పెట్టుకుని తెచ్చుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. నాకైతే ఇక్కడ పూర్తిగా డ్రై అయిపోయిందని కాన్ఫిడెన్స్గా ఉన్నానండి. సో అందుకే నేను ఇక్కడ కట్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాను. ఎడ్జెస్ అంతటిని కత్తితో కొంచెం పైకి లేపుతూ ఉంటే ఈజీగా పైకి లేచిపోతుందండి. మనం నెయ్యి రాసి ఉంచడం వల్ల 4 వైపులా మనం కట్ చేసిన భాగాల్ని బయటికి తీసేస్తే సెంటర్లో స్క్వేర్ షేప్లో మిగిలిన ఈ మామిడి తండ్రిని బయటికి తీసుకుని మనకి నచ్చిన విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఎంత బాగా వచ్చిందో కదండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మనం ఒక పని చేసిన తర్వాత అవుట్పుట్ బాగా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. నేనైతే టోటల్గా కేజీ మామిడి పండు గుజ్జుని కూడా ఒకే ప్లేట్లోకి 10-12 లేయర్స్గా వేసానండి. కాబట్టి నాకు ఈ మాత్రం లావుగా వచ్చింది. అదే మీకు ఇంకా ఎక్కువ లావు రావాలి అంటే ఎక్కువ మోతాదులో మామిడి పండు గుజ్జుని ఎక్కువ లేయర్స్గా వేసుకుంటూ ఉంటే ఇంకా లావుగా కూడా వస్తుంది. చూడండి మామిడి తాండ్రకి పొరలు ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఓపిగ్గా కూర్చుని తీయాలే కానీ ఎన్ని పొరలైనా రావచ్చండి. చేసుకునే వాళ్ళందరికీ ఒకే ఒక్క టిప్ చెప్పదలుచుకున్నానండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. లేయర్స్ అన్నీ అయిన తర్వాత మాత్రం ఎక్కువ రోజులు బాగా ఎండనిచ్చుకోవాలి. అంటే కనీసం 3-4 డేస్ మంచి ఎండతో ఎండిపోవాలి. అలా ఎండినప్పుడే లోపలంతా పాడవకుండా బాగా ఇన్నర్ లేయర్ వరకు ఎండి మామిడి తండ్రి అవుట్పుట్ బాగా వస్తుంది. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయండి పొరలు. ఎంత బాగా వచ్చిందోనండి. అంతేనండి. ఇందులో ట్రిక్కులు లేవు, ట్విస్టులు లేవు. ఒక లేయర్ ఆరాక ఇంకో లేయరు అలా 1 by 1 లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఎండనిచ్చుకుంటే చక్కటి పొరలు పొరలుగా వచ్చే మామిడి తాండ్ర మన సొంతం అవుతుంది. హైజీనిక్గా కావాలనుకునే వాళ్ళు, ఇంట్లోనే సరదాగా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసి చూసుకుని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. Thank you so much.